హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఆనియన్ బోండా వేసుకున్నాము. సో అది ఎలా చేసుకోవాలో అది చూపిస్తాను. ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. సో ముందుగా నేను ఒకసారి ఇడ్లీ వేసిన తర్వాత మిగిలిన ఇడ్లీ పిండితోటి ఈ బోండాలు వేస్తున్నా అనమాట. ఒక కప్పు దాకా నేను బియ్య పిండి యాడ్ చేశాను. అండ్ 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, చాలా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. అన్నీ వేసేసుకొని బాగా వీటిలో బాగా అట్లా నలిపేసి వేసేసుకోవాలన్నమాట. ముక్కలన్నిటిని కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసి మంచిగా కలబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవాలన్నమాట. మొత్తము ఈ ముక్కలు అవన్నీ మొత్తం పిండిలో మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలబెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి చూడండి, లూజ్గా లేదు, మరీ టైట్గా లేకుండా మీడియంగా అట్లా ఉండాలి. అలాగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. బాగా నానిపోతుంది. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బోండాలు ఆయిల్ వేడయ్యాక అలాగా చూడండి ఇలా బోండాలు వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పిండి తీసుకొని జావగా ఉండకూడదు, టైట్గా ఉండకుండా అలా మీడియంగా చూసుకొని వేసుకోవాలి. ఇలాగా ఒక 5-6 వేసేసుకొని మళ్ళీ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఇవి ఉడికించుకోవాలన్నమాట. ఇవి మీడియం ఫ్లేమ్లో లేకపోతే హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో ఈ బోండాలన్నిటినీ ఉడికించుకోవాలి. చాలా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. సో ఈ ఆనియన్ బోండా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆయిల్ అట్లా ఏం లేకుండా గాన మొత్తం అలా తీసేసుకొని మనం ఈ బోండాలన్నిటిని సర్వ్ బౌల్లో తీసేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి కూడా వేసేసుకొని అన్నిటినీ తీసేసుకుందాం అనమాట. బోండాలన్నిటిని తీసేసుకుందాము. సో ఆనియన్ బోండా రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇడ్లీ పిండి ఇవన్నీ మా హస్బెండ్ వేశారనమాట. సో ఈ ఇడ్లీ పిండి ఒకసారి ఇడ్లీ వేసిన తర్వాత కొంచెం పిండి ఉందంటే ఆ పిండితోటి మనం ఇలాగా ఈవినింగ్ స్నాక్ లాగా లేకపోతే మార్నింగ్ ఈ ఆనియన్ బోండా కూడా వేసుకోవచ్చు. సో రెడీ అయిపోయాయి ఈ బోండాలన్నిటినీ మనం సర్వ్ చేసుకుందాం. చూడండి చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఈ బోండాలన్నిటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసేసుకుందాము. ఇవి నేను ఒక పల్లీ చట్నీతోటి అల్లం చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ టేస్ట్ చూసి, మా హస్బెండే వేశారు, మా హస్బెండ్ టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.